ఇప్పుడు మనకి వచ్చిన వాళ్లకు వైద్యం చేయటం అనేది ఒకటి. అలా ప్రాథమిక దశలో గుర్తించి వాళ్ళకి పూర్తికాలం చికిత్స అందించడం ద్వారా టీబీ ఒకరి నుంచి ఒకరికి రాకుండా అరికట్టడం అనేది ప్రధానమైనది. రెండవది ఏమిటంటే టీబీ ఇప్పుడు మనము ఈ విస్తృతమైన టీబీ నివారణ కార్యక్రమంలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఆ రెండవది ఏంటంటే ఎవరికైతే ఈ వస్తుందనే వాళ్ళని స్క్రీనింగ్ చేస్తామో వారిలో ఏ లక్షణాలు లేకపోయినప్పటికీ వాళ్ళకి ఛాతీ ఎక్స్రే తీసి ఆ ఛాతీ ఎక్స్రేలో ఏ మార్పు లేకపోతే అలాంటి వాళ్లకు మనం టీబీ రాకుండా టీబీ ప్రివెంటివ్ థెరపీ అంటారు. టీబీ రాకుండా కూడా దానికి 3 నెలల నుంచి 6 నెలల వరకు మందులు ఇచ్చి వాళ్ళకి టీబీ వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటే అది వ్యాధిగా మారకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. అంతేకాకుండా దీంతోపాటు అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ గతంలో మనం లాస్ట్ ఇయర్లో వేయటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 27 లక్షల మందికి పెద్దవాళ్లకు ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ 2 కూడా టీబీ అనేది జబ్బు కింద మారకుండా ఉండేదానికోసం మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో తీసుకునే చర్యలు.